హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ మెసేజ్ కోసం. సో చూస్తున్నారు కానీ ఎవరు చేయట్లేదండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూహెచ్ 4142 బీటెక్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంతకుముందు రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. మళ్ళీ దాంతోపాటు ఇక ఎంటెక్ వాళ్ళకి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సప్లీవి రెగ్యులర్ కూడా. ఎంబీఏ కూడా 2122, అలాగే ఎంసీఏ కూడా 2122 ఎప్పుడు ఉంటాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందండి. సో జేఎన్టీహెచ్ 4142లో వచ్చేసరికి R18 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు R16, R15, R13 వాళ్ళు సప్లీల కింద ఉన్నారు, R18 వాళ్ళు కూడా సప్లీ వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ముందుగా మనం మాట్లాడుకుంటే జేఎన్టీహెచ్ 4142 బీటెక్ బీఫార్మసీకి ఇంకా రాలేదు. రీసెంట్గా అయితే ఈ అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు 41కి. ముందు రెగ్యులర్ వాళ్ళకి చెప్పి దాంతోపాటు సప్లీ వాళ్ళకి చెప్తాను. అయితే 41 R18 వాళ్ళకి వచ్చేసరికి క్లాస్ వర్క్ సెప్టెంబర్ 5 నుంచి స్టార్ట్ అవుతాయండి 2024. ఫస్ట్ మిడ్ వచ్చేసరికి 11th నవంబర్ 2024 నుంచి 16th నవంబర్ 2024. సెకండ్ మిడ్ వచ్చేసరికి 20 జనవరి 2025 నుంచి 25th జనవరి 2025 వరకు జరుగుతాయి. ఇక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 3rd ఫిబ్రవరి 2025 నుంచి 15th ఫిబ్రవరి 2025 వరకు 41 బీటెక్ ఎగ్జామ్స్ జరుగుతాయి. దాంతోపాటు సప్లీ R18 వాళ్ళు, R16 వాళ్ళు, R15 వాళ్ళు, R13 వాళ్ళకు ఉంటాయి 3rd ఫిబ్రవరి టు 15th ఫిబ్రవరి 2025. మరి 42 బీటెక్ ఎగ్జామ్స్ 42, 41తో పాటు అయితే జరగవండి. ఎందుకంటే 42 వచ్చేసరికి 42తో పాటు అడ్వాన్స్ సప్లీ అని ఇంకోటి కండక్ట్ చేస్తారు రెగ్యులర్తో పాటు. అయితే 42 ఈ సప్లీ ఎగ్జామ్స్, అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటే 42 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి 23rd జూలై 2025 నుంచి 5th ఆగస్ట్ 2025 వరకు జరుగుతాయండి. R18 సప్లీ అయినా, R16 అయినా, R15 అయినా, R13 అయినా. మళ్ళీ అడ్వాన్స్ సప్లీ మళ్ళీ ఆగస్ట్లో ఉంటాయి అప్పుడు 2025లో. మరి R18 వాళ్ళకి 42 క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రెగ్యులరు అంటే 18th ఫిబ్రవరి 2025 స్టార్ట్ అవుతుందండి. ఇక ఫస్ట్ మిడ్ 42లో 21st ఏప్రిల్ 2025 నుంచి 26th ఏప్రిల్ 2025 వరకు జరుగుతుంది. మిడ్ 2 వచ్చేసరికి 42లో 8th జూలై 2025 నుంచి 14th జూలై 2025 వరకు జరుగుతుంది. ఇక రెగ్యులర్ ఎగ్జామ్స్ 42 వచ్చేసరికి బీటెక్ వాళ్ళకు 23rd జూలై 2025 నుంచి 5th ఆగస్ట్ 2025 వరకు జరుగుతాయి. ఇది మీకు వచ్చేసరికి జేఎన్టీహెచ్ 4142 బీటెక్ ఎగ్జామ్స్ గురించి. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సిందల్లా జేఎన్టీహెచ్ ఎంటెక్ 2122 ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, అది సప్లీ రాసే వాళ్ళకైనా కానివ్వండి, లేకపోతే రెగ్యులర్ వాళ్ళకైనా కానివ్వండి. సో జేఎన్టీహెచ్ ఎంటెక్ 21 వచ్చేసరికి క్లాస్ వర్క్ 4th సెప్టెంబర్ 2024 స్టార్ట్ అవుతుంది. ఇక మిడ్ 1 వచ్చేసరికి 7th నవంబర్ 2024 నుంచి 13th నవంబర్ 2024 వరకు. సెకండ్ మిడ్ వచ్చేసరికి 20 జనవరి 2025 నుంచి 25th జనవరి 2025 వరకు. ఇక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 21 రెగ్యులర్ వచ్చేసరికి 3rd ఫిబ్రవరి 2025 నుంచి 15th ఫిబ్రవరి 2025. అప్పుడే మీకు 21 సప్లీ జరుగుతాయి, సప్లీ వాళ్ళకి ఎంటెక్ 21. దాంతోపాటు 22 సప్లీ కూడా ఎంటెక్ది జరుగుతుంది. ఇక ఎంటెక్ రెగ్యులర్ 22 వాళ్ళకి వచ్చేసరికి క్లాస్ వర్క్ 17th ఫిబ్రవరి 2024 స్టార్ట్ అవుతుందండి 2025. సో ఇందులో డిసర్టేషన్ వర్క్ రివ్యూ 1, రివ్యూ 2 అని, ఫేజ్ 2 అని, ఫేజ్ 1 ఇవన్నీ ఇచ్చాడు. అయితే సబ్మిషన్ ఆఫ్ థీసిస్ అండ్ వైవా వాయిస్ వచ్చేసరికి 27th అక్టోబర్ 2025 తర్వాతే. సో దానికి డిసర్టేషన్ వర్క్ ఫేసు ఇవన్నీ ఇచ్చారు, కానీ ఇవన్నీ మీకు అంత ఇప్పుడు అవసరం లేదు, ఆ టైం అప్పుడు నేను చెప్తాను సెకండ్ ఇయర్ వాళ్ళకు. సో ప్రస్తుతానికైతే మరి సప్లీ ఎగ్జామ్స్ అయితే అప్పుడు ఉంటాయి రెగ్యులర్ వాళ్ళకు, సప్లీ వాళ్ళకు.
ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎంబీఏ ఎంసీఏ 2122. సో 21 ఎంబీఏ ఎంసీఏ వచ్చేసరికి క్లాస్ వరకు 5th సెప్టెంబర్ 2024 స్టార్ట్ అవుతుందండి. మిడ్ వన్ వచ్చేసరికి 11th నవంబర్ 2024 నుంచి 16th నవంబర్ 2024 వరకు. ఇక మిడ్ టూ వచ్చేసరికి 20 జనవరి 2025 నుంచి 25th జనవరి 2025 వరకు. ఇక 21 ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ 3rd ఫిబ్రవరి 2025 నుంచి 15th ఫిబ్రవరి 2025 వరకు. దీంతో పాటే 21 సప్లీ జరుగుతుంది, 22 సప్లీ కూడా ఎంబీఏ ఎంసీఏది జరుగుతుంది సీనియర్స్కి. ఇక మరి ఎంబీఏ ఎంసీఏ 22 క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ వాళ్ళకంటే 18th ఫిబ్రవరి 2025 స్టార్ట్ అవుతుందండి. 22లో మిడ్ వన్ వచ్చేసరికి 21st ఏప్రిల్ 2025 నుంచి 26th ఏప్రిల్ 2025 వరకు. మిడ్ టూ వచ్చేసరికి 22ది 8th జూలై 2025 నుంచి 14th జూలై 2025 వరకు. సో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 22ది వచ్చేసరికి 23rd జూలై 2025 నుంచి 5th ఆగస్ట్ 2025 వరకు. దీంతో పాటే సప్లీ వాళ్ళ 22 ఎంబీఏ ఎంసీఏ కూడా జరుగుతాయి. అలాగే 21 ఎంబీఏ ఎంసీఏ సప్లీ ఎగ్జామ్స్ మళ్ళీ ఈ 22తో పాటు ఈ 24th జూలై నుంచి 6th ఆగస్ట్ వరకు 2025లో జరుగుతాయి. ఓవరాల్గా అయితే యాజ్ పర్ ద అకాడమిక్ క్యాలెండర్ ఈ జేఎన్టీహెచ్ 4142 బీటెక్ కానివ్వండి, లేకపోతే ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ 2122 కానివ్వండి, ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, మిడ్స్ అయినా కానివ్వండి, సప్లీలు అయినా కానివ్వండి, ఆ డేట్లకు జరుగుతాయండి. ఇంకా మధ్యలో సెలవుల వల్ల లేకపోతే ఏమన్నా డిస్టర్బెన్స్ వల్ల అకాడమిక్ క్యాలెండర్స్ కనుక రివైజ్ చేస్తే కనుక మళ్ళీ ఇవన్నీ మారిపోవడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో ఈ ఛానల్లో నేను బీటెక్తో పాటు ఫార్మాడీ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి, అన్నీ కూడా మీకు పిహెచ్డితో సహా ఇందులో ఇక నుంచి అప్డేట్స్ రానున్నాయి. సో ఖచ్చితంగా అయితే ఎంటెక్ ఎంబీఏ ఎంసీ వాళ్ళు కూడా బీటెక్ వాళ్ళతో పాటు ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే షేర్ చేయండి, ఓకేనా. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎంటెక్లో కానీ ఎంబీఏలో కానీ ఎంసీఏ కానీ లేకపోతే పిహెచ్డిలో కానీ ప్రాజెక్ట్ పేపర్ పబ్లికేషన్ అయినా కానివ్వండి, రివ్యూస్ అయినా కానివ్వండి, సబ్జెక్టు పరంగా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కాల్మీ4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. సో ప్రతిసారి నేను చెప్తానే ఉన్నాను తప్ప చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరో కూడా ఇది అవ్వట్లేదు. ఖచ్చితంగా ఎంటెక్ ఎంబీఏ ఎంసీ వాళ్ళకి నేను చెప్పేది ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి, సో ఇక నుంచి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఉంటాయి. సో ఇక ఇదే నేను చెప్పదలిచింది. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, అయితే కాల్మీ4 యాప్లో అయితే ఖచ్చితంగా కాల్ చేయండి, ఓకేనా. టైమింగ్స్ వాటన్నిటిని కూడా ఇచ్చాను. సో ఇదండి, ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే ఖచ్చితంగా అయితే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.